జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు బృందంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు ఎం పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డిలు మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వరద బాధితులకు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 1 నెల వేతనాన్ని విరాళంగా అందిస్తున్నామని తెలిపారు. మరి అదేవిధంగా ప్రతిపక్షంగా మీరు రండి కలిసి రండి అని చెప్పేసి అన్నారు. మరి కలిసి వస్తే ఇంకా ఈ విధమైనటువంటి దాడులు అని తెలుసుకుంటున్నా. ఇది మంచి పద్ధతి కాదు. అందరం కలిసి సమయంలో మరి ముందుకెళ్ళి వారిని అండగా ఉండి ధైర్యం చెప్పి వారికి ఆసరగా బాసరగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొద్దిలో ప్రమాదం జరిగింది కానీ లేకపోతే అదే రాయడానికి కొద్దిగా బట్టి ఎంత ప్రమాదం జరిగేది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కూడా నేను కోరుతూ ఇటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇటువంటి కాకుండా ప్రభుత్వం ఎందుకంటే పై నుంచి కింద ఇన్స్ట్రక్షన్స్ చేయాల్సిన వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి బీభత్సం ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు బాధ్యత వహించి ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని మాట్లాడారు. కానీ ఆయన విస్మరించారు. కేవలం పరామర్శలకే పరిమితమై మరి ప్రతిపక్షాలు ఎదిరించడం మొదలుపెట్టింది. గతంలో ప్రతిపక్ష అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ అధికారం పట్టకట్టి వాళ్ళ అధికారంలో వచ్చినాక కూడా ప్రతిపక్షాలను నింపడమే మొదలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ నైజం ఏంటి? కేవలం ఎదుటోళ్ళని తిట్టి పప్పం కట్టుకోవడం, ఎదుటోళ్ళ మీద దోషేసి పప్పం కట్టుకోవడమే రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక పెద్ద విద్య. ఆ విద్యనే ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, వరదలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళని భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నమని మర్చిపోయి ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్షాల మీద ఉసిగొల్పడం కార్యకర్తలు అక్కడ ఎందుకుపోయింది. అక్కడ సహాయ చర్యలకు అందించడం కోసం మా వంతు కర్తవ్యంగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా గతంలో అధికారంలో ఉన్న వాళ్ళకి సాయం చేసాం, ఇప్పుడు కూడా సాయం చేస్తామని ఒక మంచి ఉద్దేశం కొద్ది ఖమ్మం జిల్లా వాసులను వరద వచ్చిన వాళ్ళని ఆదుకోవడం కోసం మా వంతు సాయంగా ఈ ప్రతినిధుల బృందం అంతా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి?